ప్రజలను కొండారెడ్డిపల్లిలో నేను నాకు తెలియకడుగుతా, కొండారెడ్డిపల్లి నీ సొంతూరు, నీ సొంతూరులో ఒక 85 ఏళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీకోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో. నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాప నీకోసం తిరిగిండు పెద్ద మనిషి. గాయన ఇంటికి అడ్డంగా గోడ కడతారు ఎవడని నాకు అర్థం కాదు. అసలు మనిషివేనా నువ్వు, మృగానివా? ఇంటికి అడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి కూడా రాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసు వాడు కేసు పెట్టాడు. ఆయన బాడీ తీసుకుపోతాను కూడా ఇరుకు సందులోకి వెళ్ళి తీసుకుపోతాను. ఇంతకంటే హీనమైన పని ఉంటుందా? ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఏం మనిషి నాకు అర్థం కాదు. సాడిస్ట్ కాకపోతే ఏమని అలిగినాడు. ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ వాంకిడి. ఆ అమ్మాయి అంత్యక్రియలకు మా కోవలక్ష్మి గారు, ఆమెకు గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ, ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా? మా అనిల్ జాదవ్ను అరెస్టు, మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్ డౌను, లగచర్లలో ఇంటర్నెట్ షట్ డౌన్, అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు. ఇందుకేనా నీ పరిపాలన?